సైడ్ మిగతా సైడ్ తర్వాత చెప్తాను సార్ బ్రహ్మణ అటుపక్కన బ్రహ్మణ కొద్దిగా అటు పోపోయినావా ఓకే అట్లుంటుంది తమ్మి ఓకే అన్న ఓకే సారీ సార్ ఓకే ధైర్యం ఇస్తే మాకు ఖచ్చితంగా మీరంటే మాకు నమ్మకం ఉంటుంది సార్. మీరు చెప్తే మొత్తం కంపల్సరీ అయిపోతుంది సార్. అది ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ కూడా అయిపోయింది. మీరు ఒక్కసారి సార్ ఓకే ఒకసారి సీఎస్ అడిగి అంటే కొత్తగూడెంలో ఇస్తామని చెప్పారు సార్. అది ఒకసారి వెరిఫై చేసి అవుట్ సైడ్ వరకు మనం ఇవ్వచ్చు. మిగతా ఎక్స్పీరియన్స్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్ ఒకసారి నోట్ పెట్టు, నేను మన సీఎంకి చెప్తాను. అవుట్ సైడ్ అయితే కుర్రోడు ఉంటాడు, ఒకసారి వచ్చి మీకు కలవమని చెప్తాను. మళ్ళీ తగ్గట్టుగా ఒక అవుట్ సైడ్ తీసుకుని రేపు ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా ఒక ఇల్లు ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో అది వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు డప్పు కళాకారుడు సక్కిని రామచంద్ర వారి యొక్క మరణం గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం ఉన్నటువంటి కళల్లో అత్యంత ప్రాచీనమైనది, ప్రాధాన్యత కలిగినటువంటి ఆ కళకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన జిల్లాలోనే రామచంద్రయ్య గారితో పాటు వనజీవి రామయ్య గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. మన జిల్లా తరఫున, జిల్లా ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య గారి యొక్క అకాల మరణం అక్కడ కుటుంబానికే కాకుండా ఆ కళకి కూడా తీరని లోటు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కళకు సంబంధించి ఏమాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ప్రాంత ఆయన శిష్యులు కావచ్చు, దాన్ని కొనసాగించాలనేది ఆ ప్రాచీన కళల యొక్క ప్రాధాన్యతని ఈనాటి తరాలు కూడా గుర్తుంచుకునేటట్టుగా ఆ కార్యక్రమం కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ ఇచ్చుంటే, ఏదైనా ప్రకటనలు ఇచ్చుంటే, ఏదైనా ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుంటే దాన్ని ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎప్పుడు ఇచ్చారు, ఏంటి అనేది పరిశీలించి వాళ్ళకి తగు న్యాయం చేసేదానికి నా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రథమంగా వాళ్ళు కొత్తగూడెంలో కావాలన్నా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇళ్ళ స్థలం ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను. అదేవిధంగా క్యాష్ అవార్డు ఏదన్నా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించి ఎప్పుడు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఏం వాగ్దానం చేశారో తెలుసుకొని దాన్ని కూడా తప్పకుండా కుటుంబానికి వచ్చేదానికి నా ప్రయత్నం చేస్తాను.